ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికా. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇండియా. అక్కడ జనాభా 35 కోట్లు, కానీ దశాబ్దాల తరబడి శతాబ్దానికి పైగా ప్రజాస్వామ్యం. ఇక్కడ భారతదేశంలో 77 ఏళ్ల క్రితం స్వతంత్రం వచ్చింది. బట్ 140 కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్యం, అందుకే అంటుంటాం. అయితే ఎన్నికల పరంగా చూస్తే అమెరికాతో పోల్చుకుంటే ఫెయిర్ మన దగ్గరనే ఎక్కువ. ఓటర్ ఐడీలు ఉంటాయి, 7 రకాల ఐడి కార్డ్స్ అలౌ చేస్తారు, ఒక్కరోజే జరుగుతుంది. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు కావచ్చు, ఒక రోజే జరుగుతుంది, పొద్దునుడి రాత్రి దాకా జరుగుతుంది. ఎన్నికల సంఘము ఓ సిస్టమ్ ఉంది. అమెరికాలో అట్లా లేకపోవడం వలన జరిగినటువంటి ఫలితాల నేపథ్యంలో తాజాగా ట్రంప్ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటికి అందరికీ ఓటర్ ఐడి కార్డు ఒక రోజులోనే జరగాలి, కౌంటింగ్ వెంటనే జరగాలి. కాకపోతే ఇక్కడేమో ఈవీఎంలు, అక్కడ బ్యాలెట్. దానికి సంబంధించి ఎలక్షన్ ఇంటిగ్రిటీ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఏర్పాటైందో అది తాజాగా క్యాష్ పటేల్ FBI డైరెక్టర్తో కూర్చుంది. అలాగే DHC సెక్రటరీ క్రిస్టీ నాయిమ్ కూడా ఏదైతే ఇనెలిజిబుల్ ఓటర్స్కి సంబంధించినటువంటి ఓటర్ రోల్స్లోంచి తీసేయడానికి కావాల్సినటువంటి అంశాల మీద ఇద్దరు చర్చించుకున్నారు.